భూమి ఆకాష్ దగ్గరికి వెళ్ళి మీరు నా దగ్గర ఏదో దాస్తున్నారని ఏడుస్తుంది. తనకు నిజం చెప్పమని అడుగుతుంది. ఏం లేదని ఆకాష్ చెప్తుండగానే సూర్య ఫోన్ చేసి ఆకాష్ అని పిలుస్తాడు. ఏయ్! ఆకాష్ ఎవడు? గగన్ అంటూ ధమ్కీ ఇస్తాడు గగన్. ఫ్లోలో కూడా దొరకడం లేదు కదా! అంటూ సూర్య అడిగితే రేయ్! నేను ఆకాష్ అయితే దొరికేవాడినేమో. కానీ నేను గగన్ కదా! టైం వేస్ట్ చేయకుండా ఏంటో చెప్పు అనగానే కరెక్టే. నేను అదే అడుగుతున్నాను. టైం వేస్ట్ చేయకుండా నువ్వు ఆడుతున్న నాటకానికి ఎండ్ కార్డ్ వేయాలి కదా! అనగానే ఏం మాట్లాడుతున్నావంటూ ఆకాష్ అడిగితే, నువ్వు గగన్‌వా లేదంటే ఆకాష్‌వా అని తెలుసుకోవడానికి నేనొక ప్లాన్ వేశాను అంటూ సూర్య చెప్తే, ఏయ్! టైం వేస్ట్ చేయకుండా అస్సలు విషయం ఏంటో చెప్పు అని అంటాడు గగన్. మీ అమ్మగారు అదే శారద గారిని కిడ్నాప్ చేశానని సూర్య చెప్తాడు. ఆ మాటలకు ఆకాష్ నవ్వుకొని నీకంత సీన్ లేదు కానీ విషయం చెప్పు అనగానే, అవునా! అయితే నువ్వు నమ్మకపోతే వీడియో కాల్ చేస్తాను చూడు అంటూ సూర్య వీడియో కాల్‌లో శారదను చూపిస్తాడు. ఆకాష్ కంగారు పడతాడు. అమ్మ అంటూ అరుస్తూ ఉంటాడు. భూమి షాక్ అవుతుంది. సూర్య మాత్రం చూడు గగన్, నువ్వు నిజంగా గగన్ అయితే మీ అమ్మని కాపాడుకో. లేదంటే ఆకాష్ అని ఒప్పేసుకో. నేను నీకు ఇచ్చే టైం 15 నిమిషాలు. మీ అమ్మని కాపాడుకో అంటూ కాల్ కట్ చేస్తాడు సూర్య. ఏమైందని భూమి అడిగితే, ఆ సూర్య అమ్మని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళాడంట. మనం త్వరగా వెళ్ళాలి రండి అంటూ ఆకాష్ పరుగు పెడతాడు. ఇక శారదను బంధించి ఉన్న ప్లేస్ వెళ్ళి ఆకాష్ అమ్మ అంటూ పిలుస్తాడు. శారద దగ్గరికి వెళ్ళి కట్లు విప్పుతుంటే వెనుక నుంచి సూర్య రౌడీలు వచ్చి ఆకాష్‌ను కొడతారు. ఆకాష్ కింద పడిపోగానే తాళ్ళతో ఆకాష్‌ను కట్టేస్తారు. ఆకాష్ కోపంగా రేయ్! మా అమ్మను వదులు. మా అమ్మ ఒంటి మీద చిన్న గీత పడినా మీలో ఒక్కడు కూడా ఇక్కడి నుంచి ప్రాణాలతో వెళ్ళడు అంటూ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు ఆకాష్ రౌడీలకు. రేయ్! నువ్వేంట్రా పెద్ద హీరోలా మాట్లాడుతున్నావు. మీ అమ్మ మీద గీత పడడం కాదురా! మీ అమ్మను పీస్‌గా చేస్తాను. నీ వల్ల అయితే కాపాడుకో అంటూ సూర్య వార్నింగ్ ఇస్తాడు గగన్‌కి. తన మనుషులకు బాంబు తీసుకురమ్మని చెప్తాడు సూర్య. రౌడీలు వెళ్లి బాంబు తీసుకొచ్చి శారదకు అమర్చుతారు. సూర్య కోపంగా అరేయ్! అది బొమ్మ కాదు. టైమ్ బాంబ్. ఇంకో 5 నిమిషాల్లో పేలుతుంది. నీ వల్ల అయితే మీ అమ్మను కాపాడుకో అంటూ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక శారద ఏడుస్తూ నాన్న గగన్ నా కోసం ప్రయత్నించొద్దు. నువ్వు వెళ్ళిపో అంటూ చెప్పినా ఆకాష్ మాత్రం శారదను కాపాడడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. మరి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.